గుడ్ ఈవినింగ్ అందరికీ. బయట వాతావరణం ఉంది చల్లగా. నేను మీ ముందుకు వచ్చేసారు చల్లగా, టైమింగ్ బాగుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయనకి 25 years జైలు శిక్ష పడింది. ఆయనకి జీవిత ఖైదని చెప్పుకోవాలి. ఆయన 2014లో ఒక మైనర్ బాలిక మీద రేప్ చేశారు. 2014లో 14 years ఉన్న బాలిక మీద. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ స్టార్టింగ్ అయిందనమాట. బీజేపీ గవర్నమెంట్ స్టార్టింగ్ అయింటే చాలామంది ఆ అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి. కానీ జనాలకి ఎప్పుడు అర్థం కావట్లేదు బీజేపీ పార్టీ గురించి. వాళ్ళు ఎంత కుర్రలు, ఎంత వేస్ట్ వాళ్ళు. నేను అందరిని అంటలేదు, కొంతమంది ఉండొచ్చు, కొంతమంది న్యాయవాదులు ఉండొచ్చు, కొంతమంది ఇట్లా అన్యాయంగా రేపులు చేసి మర్డర్లు చేసి ఉండొచ్చు. అందరూ అట్లా ఉంటారని నన్ను. సో నాకు ఎందుకంటే ఇండియా కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియా అంటే గవర్నమెంట్ కాబట్టి, ఏ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కుర్రలు ఉంటారు, కాంగ్రెస్ ఉన్నా ఉంటారు, సపోజ్ వేరే పార్టీని ఉంటారు అన్నమాట మ్యాటర్. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2014లో మైనర్ బాలిక మీద 14 ఏళ్ళ బాలిక మీద అత్యాచారం జరుగుతుంది. 2023లో వేశారు ఆయన శిక్ష 25 years. మరి ఎమ్మెల్యే అని కాబట్టి ఊరుకున్నారా, లేదంటే అది కూడా పోక్సో చట్టం కింద వేశారు. ఎమ్మెల్యే కాబట్టి, బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఇన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకుని కూర్చున్నారా, లేదు కావాలని సాగదీశారు, అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే అయినా సరే, సామాన్య మనిషి అయినా సరే, లేదంటే ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, మనకి ఏమైనా తప్పు చేస్తే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము. మామూలుగా జైల్లో చూసే ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, లేదంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మనం లెటర్ తెచ్చుకుంటాం, మేము మార్చి చెందాం, ఇక్కడి నుంచి చేయమని. వాళ్ళు చేసినా సరే, మన ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చేసినా సరే, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేసినా సరే తప్పే. జడ్జిమెంట్ ఈజ్ వాళ్ళు ఒకరికి. సో నేనేమన్నానంటే, మిగతా కంట్రీస్లో కంటే ఇండియాలో జడ్జిమెంట్ చాలా స్లో ఉంది. ఎప్పుడెప్పుడో సంవత్సరాల క్రితం చేసింది ఇప్పుడు చేస్తున్నారు. 2014 అంటే అప్పుడు బీజేపీ స్టార్టింగ్ వచ్చింది. 2003 అంటే ఇంకొక 1 year ఉంటే 10 years అది బీజేపీ వచ్చేసి కూడా. 10 years నుంచి మరి కోర్ట్స్ ఏం చేస్తున్నాయో, మా లాయర్లు ఏం చేస్తున్నారు అర్థం కాదు. వాళ్ళు అప్పటి నుంచి కేసులు వేస్తే ఇప్పుడు పాపం రిజల్ట్ వచ్చింది. సరే ఎప్పుడైతే రిజల్ట్ వచ్చింది కదా, ఒక ఆడపిల్లకి న్యాయం జరిగింది, అది నాకు అన్నమాట కావాల్సింది. ఆడపిల్లకి న్యాయం జరగడం నాకు కావాలి. నా దృష్టిలో ఆడపిల్లలు దేవతలు కాబట్టి అదనమాట. సో దీన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మనము నార్త్ స్టేట్స్లో బీజేపీ గెలిచింది. అది ఎందుకు గెలుస్తుందో, మరి దొంగోట్లు పెట్టి గెలుస్తుందో, లేదా ప్రాముఖ్యత పెట్టి గెలుస్తుందో అర్థం కావట్లేదు. 500 ఉండే సీట్ని 1000 చేసినా కూడా బీజేపీ గెలిపిస్తున్నారంటే నాకు అర్థం కాలేదు ఇంతవరకు మ్యాటర్. తక్కువ ఉన్న రేటుని ఆకాశం దాకా అంటించేసి సగం వీళ్ళు దొబ్బేస్తున్నా కూడా బీజేపీని గెలిపిస్తున్నారు నార్త్ స్టేట్స్ వాళ్ళు. మరి వాళ్ళకి ఏం పిచ్చో అర్థం కాలేదు నాకైతే. కాంగ్రెస్ ఉన్నప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి, కుంభకర్ణలు చేసి ఉండొచ్చు కాంగ్రెస్ని కాదంట, కానీ ప్రజలను కొంచెం బాగా చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మన స్టేట్కి, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు బాగానే చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్, ఇప్పుడు ఈ ఇయర్ మొన్న స్టార్ట్ అయింది ఎలక్షన్ ఎంచుకున్నారు కదా, అట్లా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు బాగానే ఉంది. బీజేపీ వచ్చింది మరి ఆగడాలు ఎక్కువైపోయినాయి. సో ఇక్కడి నుంచి అయినా కొంచెం మేలుకొని బీజేపీ, కాంగ్రెస్, ఎన్ని పార్టీ, అదర్ లోకల్ పార్టీతో మనకి సంబంధం లేదు. ఎవరు మనకు మంచి చేస్తారో చూసి వాళ్ళకి ఓట్లు వేయండి. లేదంటే ఇలా ఇయర్స్ వెయిట్ చేయాలన్నమాట న్యాయం కోసం. మనమేమో అన్యాయం చెందుతున్నాం, కానీ న్యాయం కోసం కోర్టుకి వెళ్తే ఇయర్స్ పడుతున్నాయి. ఇదన్నమాట కోర్టు ప్రాసెస్. మిగతా కంట్రీస్లో మినిట్స్లో శిక్ష చేసేటప్పుడు సౌదీ అరేబియా ఉంది. అక్కడ ఏదైనా తప్పు చేసామనుకో, లేదంటే ఆడవాళ్ళు తప్పుగా చూసామనుకో గబుక్కన చెప్పకూడదు, అవయవాలు పోసేస్తారు. అట్లా చట్టం మన ఇండియాలో కూడా వస్తే సగం ఆడవాళ్ళ మీద మర్డర్స్ ఇవన్నీ తగ్గుతాయి, కిడ్నాప్లు కానీ ఇవన్నీ తగ్గుతాయి, మానభంగాలు కానీ. సో అలా మన ఇండియా రావాలని కోరుకుంటున్నాను. కానీ మన ఇండియా రాదు, ఎందుకంటే ఫుల్లీ కరప్ట్ ఇండియా కదా. అందుకని ఇంకా డెవలపింగ్లోనే ఉంది, డెవలప్ అవ్వలేదు. సో ఇక్కడి నుంచి అయినా కొంచెం మంచి నిర్ణయాలు తీసుకొని, మంచి జస్టిస్ ఉంది. కానీ మనం ఆశించిన వారికి అవి జరగటం లేదు. అట్లా ఇండియాలో ఎవడు పలుకుబడి ఉంటే వాడికి పాయింట్, ఎవరికి డబ్బులు ఉంటే వాడికి అనమాట. నాలెడ్జ్ ఎవరికి సంబంధం లేదు, అండ్ మన టాలెంట్ ఎవరికి సంబంధం లేదు. ఎవరు డబ్బులు ఉంటే ఎవరు పలుకుబడి ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. అలా మేము చాలామంది ఉద్యోగాలు లేకుండా కూడా బయట తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా మేము షాప్ పెట్టుకుని మేము చేస్తాం. సో ఇక్కడ నుంచి జనాలు మేలుకొని మీకు ఏది మంచిగా చేస్తుంది దానికి ఓటేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.